రేవంత్ సర్కారు అమల్లోకి తెచ్చిన యూరియా యాప్తో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. యాప్లో యూరియా బస్తాలు బుక్ చేసుకోవాలంటే రైతులు ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. యాప్తో యూరియా సప్లై విధానాన్ని వెంటనే రద్దు చేయాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. రైతు బంధు సమితి నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షుడు చింతారెడ్డి శ్రీనివాసరెడ్డి వీరితో పాటు నలుగురు రైతులు దాఖలు చేసిన పిల్పై హైకోర్టు విచారణ చేసింది. ఈ మేరకు 2 వారాల్లో సమగ్ర కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక యూరియా యాప్ ద్వారా రైతులకు యూరియా అందిస్తా అని చెప్పి మరి రైతులను మోసం చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. 70 లక్షల మంది రైతులు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. వీళ్ళలో చాలామంది నిరక్షరాస్యులు. మరి వాళ్లకు పెద్ద స్మార్ట్ ఫోన్స్ కూడా లేవు. మరి స్మార్ట్ ఫోన్స్ లేకపోవటం వల్ల అదొకటి, స్మార్ట్ ఫోన్స్ ఎలాగ వినియోగించాలన్నటువంటి పరిజ్ఞానం కూడా లేదు. మరి ఈ విధంగా మరి రైతులు యూరియాను యాప్ ద్వారా డౌన్ చేసుకొని ఏ విధంగా యూరియా బుక్ చేసుకోగలుగుతారో అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చినాక యూరియా దొరకక నానా అవస్థలు పడుతూ రైతులు రోడ్ల మీద నిలబడి చెప్పులు పెడుతున్నారు. మా యొక్క ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుతుందనే ఉద్దేశంతో యూరియా యాప్ పెట్టి తెలివిగా యూరియాను అగ్రికల్చర్ అధికారుల చుట్టూ, నెట్ సెంటర్ల చుట్టూ రైతులను తిరిగే విధంగా ఈ విధంగా మరి చేయడం చాలా దారుణమైనటువంటి విషయం. హైకోర్టును ఆశ్రయించడం, మరి రైతులందరం కలిసి కూడా హైకోర్టు కూడా మరి దీన్ని మరి సమగ్రంగా పరిశీలించి మీ ప్రభుత్వాన్ని కూడా నివేదిక అడిగింది. మీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చింది చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో. మరి మీరు తప్పకుండా మరి ప్రభుత్వం స్పందించి యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. పాత సిస్టంలోనే ప్రతి రైతుకు కూడా యూరియాను అందించాలని చెప్పి రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం.